వెల్కమ్ బ్యాక్. బంకచర్ల డిపిఆర్కి టెండర్లు, జూబ్లీ హిల్స్లో పేలనున్న బాంబు. బంకచర్ల అంశం మళ్ళీ జూబ్లీ హిల్స్ ప్రచారం. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి, ఇది తెలంగాణకి ఎటువంటి నష్టం లేదు, ఇది వృధాగా పోయేటువంటి జలాలతో చేపట్టేటువంటి ప్రాజెక్ట్ అని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో దీని ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే కేంద్ర జల సంఘం దీనిని మరొకసారి రివ్యూ చేయండి అని వెనక్కి పంపటం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కీలక నిర్ణయం ఏంటంటే పోలవరం బనకచర్ల ఈ లింకు ప్రాజెక్టుని సంబంధించి డిపిఆర్ తయారు చేయటానికి, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ని తయారు చేయటం కోసం టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే బనకచర్ల పోలవరం టు బనకచర్ల లింకు ప్రాజెక్టు. అయితే దీంట్లో ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు స్థాయి కాకుండా 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు స్థాయి కాకుండా 20,000 కోట్ల రూపాయలు తగ్గించి 60,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని చేపట్టడం ద్వారా ఇది రాయలసీమ ప్రాంతానికి, ప్రకాశం ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లే విధంగా ఉపయోగపడుతుందనేటువంటిది ఇప్పుడు కొత్త టెండర్ దానికి ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్టు మెగా కనుసన్నలలో, మెగా ఆలోచనలో జరుగుతుంది, ఆ విధంగా అడుగులు పడుతుంది అన్నటువంటిది ఒక చర్చ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టును గనక అది కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా దాన్ని గనక నియమిస్తే, దాన్ని గనక డిపిఆర్ తయారు చేస్తే అప్పుడు దానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇది కొనసాగుతుంది. మరి గతంలో ఉన్నటువంటి హై ప్రాజెక్టు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు కట్టేటువంటి ప్రాజెక్టు లో ప్రాజెక్టు, అది కూడా ఎక్కడ వాళ్ళకి ఆటంకం లేనటువంటి ఇది ఉండే అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దీనికి మరి అభ్యంతరాలు పెడతారా పెట్టరా? మరి అభ్యంతరాలు పెట్టే పనికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దీనిని అన్ని పార్టీలు ఏపీ ప్రభుత్వాన్ని ఒక బూచిగా చూపి దీన్ని వాడుకుంటారా? అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేము కంటెస్ట్ చేయట్లేదు అనే దానికి ఒక నిర్ధారణకు వచ్చారు. సుదీర్ఘకాలంగా అత్యధికంగా ఎక్కువ సార్లు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి మేము పోటీ చేయటం లేదు అనే గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ మాకు భాగస్వామ్యమైనటువంటి పార్టీలకి మద్దతు ఇవ్వటం జరుగుతుందని పరోక్షంగా చెప్పినట్లున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్ళు అడిగితే వీళ్ళు ఇస్తారు, వాళ్ళు అడగకపోతే మౌనంగా ఉంటారు. వీలైతే నోటాకి ఓటు వేస్తారు, లేదా వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థులకి ఓటు వేస్తారు. మరి ఈ నేపథ్యంలో బనకచర్ల వివాదం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి ఏ స్థాయిలో రివర్స్ అవుతుంది, ఏ స్థాయిలో బ్యాక్ అవుతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి బనకచర్లకు ఏమైనా డిపిఆర్ పిలిచారు, ఇక్కడ ఏమైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏంటి రెండింటికి ఏమన్నా లింక్ అయ్యి ఏమన్నా ఇదేమన్నా ఫైర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? వంశీ గారు, అంటే ఇది ఫైర్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సంబంధించి ఈ అంశాన్ని పార్టీలు అన్ని కూడా ఉపయోగించుకుంటాయి వంశీ గారు. ఎందుకంటే బనకచర్లకు సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ చాలా పెద్ద ఉద్యమం తీసుకొచ్చి, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఇష్యూస్ వస్తున్న సమయంలో బనకచర్లను ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి మొత్తం రేవంత్ రెడ్డి గారు తన గురుదక్షిణ చెల్లించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అని అంటూ ఒక తెలంగాణ ప్రజల్లో మొత్తం కూడా కృష్ణా నీళ్ళని, ఎందుకంటే కృష్ణా నీళ్లు
కృష్ణా నీళ్ల మీద సెంటిమెంట్ రైజ్ అవ్వడం చాలా సులభం వంశీ గారు. మనందరికి కూడా తెలుసు, ఫస్ట్లో అసలు తెలంగాణ ఉద్యమానికి ఫస్ట్ అంటే మలిదశ ఉద్యమంలో ఫస్ట్ అంత రైజ్ అవ్వడానికి కారణం కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడం అనేది ఆ రోజు అది ఎక్కడ దాకా వెళ్ళి చివరికి రాష్ట్ర విభజనకి దారితీసింది అనేది మీరు చూశారు, రిపోర్టింగ్లో అందరం కూడా చూసాం వంశీ గారు. అలాంటి సమయంలోనే అదే కృష్ణా నీళ్ల మీద బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం అనేది, ఎందుకంటే ఆ రోజు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్ నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల కెపాసిటీ ప్రకారం పంచారు. కానీ తెలంగాణకి 50-50నా లేదంటే పరివాహక ప్రాంతం ఆధారంగా నది ఎంత దూరం వెళ్తుందో పరివాహక ప్రాంతం ఆధారంగా పెంచాలనే డిమాండ్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, కేసీఆర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బనకచెర్ల ఇష్యూ అయినాక రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు వంశీ గారు. ఎందుకంటే చెయ్యక తప్పదు, అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా కానీ రాష్ట్ర ప్రయోజనాలు సెంటిమెంట్తో ఇక్కడ నీళ్లు మండుతాయి కాబట్టి ఖచ్చితంగా సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇది మండే అవకాశం ఉంది కాబట్టి చేస్తారు. సరిగ్గా ఇదే సమయంలో నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఈవెన్ అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. దాంతోపాటు సరే టీడీపీ మీరు అన్నట్లుగా పోటీ చేయకపోయినా కూటమి భాగస్వామ్య కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేద్దామని చెప్పకుండా ఏదో చెప్పారు వంశీ గారు. కానీ అదే సమయంలో అక్కడ బనకచెర్లకి డిపిఆర్ టెండర్లు పిలవడం అనేది, ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి అటు ముఖ్యమంత్రి ఇక్కడ మొత్తం కూడా నీళ్ళన్నీ దోచిపెడుతున్నాడు అన్న మొత్తం ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి అప్పటికి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, దాని మీద మొత్తం కూడా కంప్లైంట్లు చేశారు. ఇటు సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, అదేవిధంగా పర్యావరణం అనుమతి లేదు, కేంద్రం ఇవన్నీ కూడా వివాదాలన్నీ పరిష్కరించుకొని రమ్మన్న నేపథ్యంలో ఒకవైపు ఈ రోజు టెండర్ పిలిస్తే ఇది రేపు ఎలక్షన్స్ కు సంబంధించి అతి పెద్ద వివాదం అవుతుంది. ఈ వివాదంలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఈ వివాదాన్ని వాడుకుంటది. అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా గురుదక్షిణ అనేది అనడానికి లేదు. కానీ వంశీ గారు మీరు ఇప్పుడు 2 సార్లు వాడారు గురుదక్షిణ అని. అవును, రేవంత్ రెడ్డి గారు గురువు గారి దగ్గర నుంచి వరాలు తీసుకునే వ్యక్తి తప్ప గురువు గారికి వరాలనిచ్చే వ్యక్తి కాదేమోనన్న అభిప్రాయం చర్చలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2004 నుంచి జర్నలిజంలోకి వచ్చిన దగ్గర చూస్తున్నప్పటి నుంచి ఆయన అనుకున్నది ఆయన సాధించుకున్నాడు తప్ప వాళ్ళ గురువు గారు అనుకున్నటువంటి దాన్ని ఎప్పుడూ కూడా అది పెద్దగా పరిగణలోకి తీసుకొని ఆయన్ని కన్విన్స్ చేసాడు తప్ప ఈయన కన్విన్స్ కాలేదేమో అన్నటువంటిది ఉంది. మరి గురు దక్షిణ అంటారా, శిష్యుడికి గురువు గారు దక్షిణ అంటారా? మరి ఏది ఎలా చూడాలంటారు వంశీ గారు? ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి గారు జనరల్ గా సరే ఒక నేషనల్ పార్టీ తరఫున ఆయన ఇక్కడ ఇప్పుడు తీసేయండి ఉన్నారు. జనరల్ గా రాజకీయాల్లో ఇవన్నీ ఉండవు వంశీ గారు. రాజకీయాల్లో తాము ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం, ఏ రాజకీయ పార్టీలో ఉన్నామో ఆ రాజకీయ పార్టీ ప్రయోజనం చూస్తారు, ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్రం ప్రయోజనం చూస్తారు వంశీ గారు. అంటే అసలు రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ కంటే కూడా అలాగంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేస్తారు కదా వంశీ గారు. ఎందుకంటే రాజకీయాలు అనేవి చాలా డైనమిక్స్ కదా, ఏ రోజుకి ఆ రోజు మారుతుంటాయి. ఆ మారిన ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీలో ఆయన ఫస్ట్ అసెంబ్లీలోకి ప్రవేశించారు కాబట్టి ఆ గురుదక్షిణ చెల్లించుకోవాలంటే దక్షిణ చెల్లించుకోవడానికి ఏ కాస్ట్ మీద వంశీ గారు? నెక్స్ట్ అండి స్టిల్ కలెక్షన్ కింగే మోహన్ బాబు యూనివర్సిటీ బాక్స్ ఆఫీస్ రికార్డ్. యూనివర్సిటీ